ఒక విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో బతకాలంటే 4 మాటలన్నా నేర్చిండల్లా, 4 కథలన్నా చెప్పిండల్లా. ఈ దేశంలో మనం బతకాలంటే ఖచ్చితంగా మంచితనం, మర్యాద ఉంటే సరిపోదు. కొంత అంతో ఇంతన్నా నేర్చుకోండల్లా. పద్ధతులు చాలా మంది మంచితనం అనేది ఉంటే మనిషికి ముంచేసి సమాధి కట్టేసే జనాలు ఇప్పుడు ఉండేవాళ్ళు చాలామంది. చాలా ప్రమాదకరం ఇప్పుడుండే జనాలతో. పెద్దోళ్ళు ఏం చెప్పారంటే ఊరుండేవానికి నోరు ఉంది, నోరుండేవానికి ఊరు లేదన్నారు. అట్లాగా ఈ కాలంలో బతకాలంటే 2 మాటలన్నా నేర్చినల్లా, తెలివన్నా ఉండల్లా. అమాయకంగా ఉన్నామంటే తొక్కేసి గోరి కట్టేసి వెళ్ళిపోతారు ఈ జనాలు. ఇది జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మీకోసం చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అమాయకంగా ఉండేవాడిని బతకనీరు, తెలివిగా ఉండేవాడి ఈ కాలంలో బతుకుతున్నాడు. లేదంటే మనం మెల్లో బంగారు గింగారు కూడా పేకపోయే కాలం ఈ కాలం. తాలిబట్లు కూడా పేకపోతారు. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్. ఇట్లా మీకు ఇష్టం నా ఫ్రెండ్స్. ఒక విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఏదన్నా కానీ తీసుకోండప్ప, పట్టండప్ప అని వాళ్ళు మనకేదైనా ఇచ్చినప్పుడు దయచేసి ఎవరు తీసుకోవద్దండి. మనకి ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది పడినా వాళ్ళు ప్రేమగా ఇచ్చినారని మనం తీసుకుంటే రేపొద్దున ఏమవుతుందంటే వాళ్ళకు మనకు సరిపోయినప్పుడు ఎత్తేస్తారు నలుగురు ముందర. ఆ పొద్దు అది పెట్టింటి, ఈ పొద్దు ఇది పెట్టింటి. అందుకే వానికి ఎంత పెట్టినా వానికి మర్యాద లేదప్ప, వాడు మాకు చాలా ఇదిగా చూస్తాడు అట్లా ఇట్లా అని చెప్పి జనం ముందర మనం ఎత్తేస్తే మనకు మర్యాదలు పోతాయి. అందుకే ఒక పూట పత్తైన మనకుందరు కానీ ఎవరైనా ఏదన్నా ఎత్తే తీసుకోవద్దండి. ఎందుకంటే చాలా తావలు తీసుకొని మర్యాదలు పోయినాయి కొంతమందికి. పాపం తెలియక తీసుకుంటుంటారు. వాళ్ళు ఇచ్చేటప్పుడు బాగానే ఇస్తారు ప్రేమగానే. మళ్ళా నలుగురు ముందర వానికి అత్సాయం చెత్తి, నేను ఇచ్చాయం చెత్తి, వాడు మంచివాడు కదా అట్లా వాడు ఇట్లా వాడని జనాల ముందర ఎత్తేసినప్పుడు మనకు బాధ అవుతుంది. అందుకే ఎవరు ఏది ఇచ్చినా తీసుకోవద్దండి దయచేసి. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకు ఇష్టం నా ఫ్రెండ్స్. ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. అన్నము పడేయడానికి 1 నిమిషం చాలదు. అన్నం పడేయడానికి 1 నిమిషం సరిపోతుంది. కానీ అది పండించాలంటే కొన్ని నెలలు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది వాటిని పండించాలంటే. కానీ అన్నం విలువ తినేవాడికంటే పండించేవాడికే దాని విలువ ఎక్కువ తెలుసు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకు ఇష్టం నా ఫ్రెండ్స్.